ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సుల ద్వారా చేసింది. అదే మాదిరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఇస్తున్న సలహాలు కావచ్చు, వివిధ దేశాల్లో వస్తున్నటువంటి అనేక అనుభవాల నుంచి ఈ భద్రతను ఎట్లా పటిష్టం చేయాలి అనే అంశాల మీద చాలా డీటెయిల్డ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు అనేకం తయారు చేసి వాటన్నిటి మీద చర్చోపచర్చలు చేశారు. వాస్తవంగా గతంతో పోలిక చేసుకున్నప్పుడు, గతంతో అంటే 25 సంవత్సరాల కిందట పరిస్థితులను ఈరోజు పోలిక చేసుకున్నప్పుడు పరకామణిలో దొంగతనాలు కానీ లేదా నిఘా వ్యవస్థ కానీ చాలా పటిష్టంగా మారింది. అప్పటికీ కొన్ని తప్పులు జరగకుండా పోలేదానంటే కొన్ని సందర్భాల్లో జరిగినా వాటిని అప్పటికప్పుడు పట్టుకొని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కూడా టీటీడీలో గత అనేక ఏళ్లుగా చూస్తున్నాం. ఇంతటి నిఘా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ కప్పిపుచ్చే రీతిలో ఈ చిన్నజీయర్ మఠం తరఫున 23వ సంవత్సరంలో ఇక్కడ చిన్న జీఎం గారు మఠం తరఫున పర్యవేక్షణకు వెళ్ళినటువంటి ఈ రవికుమారు విదేశీ డాలర్లు, అమెరికన్ డాలర్లని ఎట్లా కొట్టేయడం కోసం ప్రయత్నం చేశాడనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. ఆయన కొట్టేసిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇది కేవలం కొన్ని $700 లేదా 70,000 రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. మేము అట్లా కాదు, ఇంత చిన్న మొత్తం చుట్టూ కేసులు పరిమితం చేయకుండా మొత్తం ఒక 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని వాటినంతా కూడా సమీకరించి స్వాధీనపరుచుకొని స్వామివారికి అప్పచెప్పినామని చెప్పి గత పాలకులందరూ చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. ఈ రోజున బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ గతంలో జరిగినటువంటి అక్రమాల మీద మేమే వెలికి తీసినటువంటి గనులు అని చెప్పి వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు. వాస్తవంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దానికి ఏమాత్రం అర్థం లేదు. కారణం ఏమంటే గత పాపాలన్నిటిలో బీజేపీకి భాగం ఉంది. బీజేపీ అనేది లేకుండా ఏ నిర్ణయము జరగలేదు. గతంలో ఈ పరకామణి కేసుని ఉపసంహరించాలి, రాజీ చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతిపాదిస్తే దాన్ని ఆమోదించింది టీటీడీ బోర్డు. ఆ రోజు వైసీపీ అధికారంలో ఉండొచ్చు, లేదా చైర్మన్గా సుబ్బారెడ్డి గారు లేదా ఇంకొకరు ఎవరో ఉండొచ్చు. కానీ ఆ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళ సంఖ్య కంటే ఆ రోజు బీజేపీ వాళ్ళ సంఖ్య ఉంది. ఆ రోజు చేతులు ఎత్తేసి ఈ రోజు ఏమో ఈ పరకామణి తప్పులకి కారకులు ఎవరు అన్నట్టుగా గట్టిగా మాట్లాడి భావోద్వేగానికి గురైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన రేపు నేను ఉంటానో లేదో, నా పరిస్థితి ఎట్లా ఉంటుందో లేదో, తీవ్రమైనటువంటి ఒత్తిడి నా మీద వచ్చింది అని చెప్పి మాట్లాడుతాను. ఈ ఒత్తిడి ఎవరు తెస్తున్నారనే విషయం భానుప్రకాష్ రెడ్డి గారు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే